హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కీర్తి. ఈరోజు వీడియోలో ఆలూ ఫ్రైని క్యాటరింగ్ స్టైల్లో ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో చూపించబోతున్నాను. చాలా తక్కువ టైంలో ఈజీ ప్రాసెస్లో చేసుకుని కర్రీ అండి ఇది. అంతేకాదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మరి లేట్ చేయకుండా ఇది ఏ విధంగా ప్రిపేర్ చేయొచ్చో చూసేద్దాం. ఆలూ కర్రీ కోసం నేను ఇక్కడ 1/2 kg వరకు బంగాళదుంపలను తీసుకున్నానండి. వీటిని కుక్కర్లో కానీ లేదా ఏదన్నా ఒక గిన్నెలో వేసుకుని వాటర్ పోసుకొని మెత్తగా ఉడికించి పెట్టుకోవాలి. ఈ విధంగా ఉడికించుకున్న బంగాళదుంపలను పై పొట్టు తీసేసి మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకుని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలను ఇందులో యాడ్ చేసుకుని దీనిలో 1 టేబుల్ స్పూన్ వరకు పసుపును, టేస్ట్కు సరిపడ్డట్టు సాల్టు, 1/2 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకుని ఇవన్నీ ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకోండి. వీటిని ముక్కలకు బాగా పట్టించిన తర్వాత దీనిపైన మూత పెట్టేసుకుని ఒక 5 minutes వరకు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఆలూ ఫ్రై కోసం స్టవ్ అంటించి కళాయి పెట్టుకుని దీనిలో ఒక 5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత దీనిలో 3 ఎండుమిర్చిని క్రష్ చేసి పెట్టుకున్న 4 వెల్లుల్లి గబ్బాలను, 2 టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసులని వేసుకుని గట్టితో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఈ పోపు కాస్త ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజు ఆనియన్ తరుగును కూడా యాడ్ చేసి కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకుని గట్టితో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకుని మరొక 2 minutes వరకు ఫ్రై చేసుకోండి. పోపు అనేది బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలను ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని గట్టితో కలుపుకుంటూ ఒక 10 minutes దీన్ని కుక్ చేసుకోవాలి. ఆలూ ఫ్రై చేసినప్పుడు ఊరికే మనకి అడుగు పట్టేస్తుంది కదా. నేను చెప్పిన ఈ ప్రాసెస్లో కనుక మీరు ట్రై చేసినట్లయితే అడుగు అనేది అసలు పట్టదండి. 10 minutes తర్వాత మనం ఒకసారి చూసినట్లయితే ఇలా ఆయిల్ అనేది బయటికి రిలీజ్ అవుతూ ఉంటుంది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఉప్పును ఒకసారి చెక్ చేసుకుని చాలకపోయినట్లయితే కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీనిలో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా, కొద్దిగా కొత్తిమీరను యాడ్ చేసుకుని ఒకసారి ఇవి బాగా కలిసే విధంగా గట్టితో కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుంటాం. అంతేనండి, టేస్ట్ ఆలూ ఫ్రై అనేది మనకు ప్రిపేర్ అయిపోయింది. నేను చెప్పిన ఈ ప్రాసెస్లో తప్పకుండా మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.